changing me and changing you. నువ్వు వెళ్ళుము, నువ్వు మాట్లాడలేవు కానీ నీకు బదులుగా అహరోను మాట్లాడతాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు కూడా నమ్మారు. మోషేతో నమ్మి మోషే చెప్పిన దాన్ని బట్టి వారు ఆ యొక్క బయల్స్ ఫోను అనే ప్రాంతానికి వచ్చారు. ఏ ఫోన్ అండి? బయల్స్ ఫోను అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, అంటే అది ఒక ఎర్ర సముద్ర తీరం యొక్క ప్రాంతం పేరు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ వెళ్ళమన్నది ఎవరు అని అంటే ఫరోనే వెళ్ళమన్నాడు. మేము ఆరాధించడానికి, మా దేవుణ్ణి మేము కొలుచుకోవడానికి మేము వెళ్తాం అన్నప్పుడు పర్మిషన్ ఇచ్చిన ఫరో మరలా వెళ్ళిపోతే ఎట్లాగా, మనకు మరలా ఈ ప్లీతోను రామసేసు అనే పట్టణాలు కట్టడానికి మనకి జనాభా ఎవరు ఉండరు అని చెప్పేసి తన యొక్క సేనను, గుర్రపు రథములను, రౌతులన్నీ కూడా సిద్ధపరిచారు. ఎవరు? ఫరో. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు, ఎలాగైనా వాళ్ళని పట్టుకొని మరలా పనిలో పెట్టుకోవాలని చెప్పి ఫరో కూడా వాళ్ళ వెనకాల బయలుదేరాడు. ఇక ఫరోను చూసి జనాలకు బెంబేలెత్తిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఫరో వచ్చి మనల్ని ఏం చేసేస్తాడు? చంపేస్తాడు. ఐగుప్తీల్లో సమాధులు లేవని, ఐగుప్తీల్లో చావలేక మేము ఇక్కడ తీసుకొచ్చావా, ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావని మోషే మీద సన్నగడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే మీద సణిగినప్పుడు మీరు భయపడొద్దు, యెహోవా నేడు మీకు కలుగ చేయు రక్షణను ఓరక నిలచుండి చూడండి అని మోషే వారిని ధైర్యపరిచే మాటలు చెప్పి ఉన్నాడు. మోషే మాట వినకుండా, ఉదాహరణకు వెనకాలకి వెళ్తే ఏమయ్యేది? ఈసారి 400 అయ్యేదో 4000 అయ్యేదో, జీవితాంతం తరతరాలు బిడ్డలు వారి బిడ్డలంతా కూడా కమతం కట్టేవాళ్ళు. చాలా సందర్భాల్లో మనము దేవుని మాట వినము, దైవజనుల మాట అంతకన్నా వినము. హల్లెలూయా. ఇరున చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఎందుకురా సేవకు వచ్చాం అని అనిపించింది. ఎప్పుడు? ఇలాగా మోషేని ఏమంటున్నారంటే, ఐగుప్తీల్లో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావంటే, అంటే మోషేకి వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ చంపేయడం సరదానా? మోషేను వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ చంపేయడం వల్ల మోషేకేంటి ఉపయోగం? మోషేకేంటి లాభం? దేవుణ్ణి నమ్మని వారుగా ఉన్నారు, దైవజనుని మాటను నమ్మని వారుగా ఉన్నారు. ఏ మనుషులైతే మోషేతో ఏమన్నారంటే ఐగుప్తుల్లో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపావని అన్నారో, అదే వ్యక్తులు ఏమంటున్నారో చూద్దాం మా ప్రియులారా. 14వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరు గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. హల్లెలూయా. అంతకుముందు ఏమన్నారు? ఐగుప్తీయుల్లో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? బుద్ధి జ్ఞానం లేదా? ఫరో ఎంతటోడు, నువ్వెంతటోడివి అని మోషే మీద సనగడం లేదా మోషే మీద గొనగడం ప్రారంభించారు. ఇశ్రాయేలులకు 12 రకాల పాపాలు ఉన్నాయి. ఎన్నండి? 12. అందులో ఫస్ట్ ఏంటో తెలుసా? సనగడం. ఆకలేస్తే సనగడం, దాహం అంటే సనగడం, చంపేస్తున్నాడంటే సనగడం. ఆహారం పెట్టిన తర్వాత ఏంటి మాకు రోజు ఈ ఉల్లిగడ్డలు ఏంటి, బెండకాయ ఏంటి, చిక్కుడుకాయ ఏంటి, మా బతుకులు ఏంటి, అక్కడ ఉన్నప్పుడు మేము ఏం తిన్నాం, ఇక్కడ ఉన్నప్పుడు ఏం తింటున్నాం, అక్కడ కూడా సనగడమే. అంటే ప్రతి సందర్భంలో సనగడం, కొనగడం తప్ప ప్రార్థించడం, దేవుని నమ్మే జీవితం వారిలో లేదు. ఇప్పుడు మోషే మీద కూడా ఏం చేస్తారంటే సణుగుతూ ఉన్నారు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, ముందే ఉందండి, వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు ఏం చేయాలి మోషే? ఖచ్చితంగా ఫరో వచ్చి చంపేస్తాడు. అక్కడ సమాధులు లేవని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మమ్మలను ఇలాగ ఇబ్బంది పెడతావా అని ఏ వ్యక్తులైతే అన్నారో దేవుని భయం లేక. హల్లెలూయా. అంతకుముందు అనేక అద్భుతాలు మోషే గారు చేసి ఉన్నారు. అనేక సూచక క్రియలు, అనేక మేళ్ళు
కర్ర కింద పడితే పాము అయింది, మరలా పట్టుకుంటే కర్ర అయింది. నీటి మీద ఆడించినప్పుడు నీళ్లు ఎర్రగానే, మరలా ఆడించినప్పుడు నీళ్లు తెల్లగానే. మిడతల దండు వచ్చింది. అనేకమైన సూచక క్రియలు లెక్క పెట్టగలిగినట్లయితే 13 రకాలైన సూచక క్రియలు దేవుడు ఇశ్రాయేలీల పట్ల జరిగించాడు అని మర్చిపోయారు. మోషే దైవజనుడని, మోషే దేవుని యాజకుడని, దేవుడు నియమించిన దైవజనుడని మర్చిపోయి విచక్షణ రహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా దైవజనుల పట్ల గౌరవం ఉండదు, ఏమాత్రం కూడా భయం ఉండదు. ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కంటికి కనిపించే దైవజనుడికి భయపడనోడు కంటికి కనబడనికి దేవునికి అసలు భయపడ్డావు. ఇది 100% నిజం. కంటికి కనిపించే దైవజనుడిగా భయపడకపోతే దేవుడు కనబడుతున్నాడా? చెప్పనండి, దేవుడు కనబడతాడా మీకు? కంటికి కనిపించే దైవజనుడిని నమ్మట్లేదు, దైవజనుడికే భయపడలేదు, దేవునికి కూడా భయపడను. దేవుని భయం లేని మనిషి దెయ్యాల దెబ్బలు అంటాడు. దేవుని భయం లేని మనిషి ఎలా అంటాడండి? అతనిలో ఎన్ని దెయ్యాలు ఉంటాయో చెప్పలేం, అతనిలో ఎంత దుర్భరమైన జీవితం ఉంటుందో చెప్పలేం. బయటికి మాత్రం ఒక అందమైన జీవితంలా కనబడచ్చు, కానీ దేవుని భయం లేని మనిషి జీవితం ఎప్పటికైనా, ఆ మనిషి జీవితం ఎలా ఉంటుందంటే ఒక దెయ్యాల దెబ్బలాగా ఉంటుంది. వీరికి దేవుని భయం లేదు, దైవజనుడున్న భయం కూడా లేదు. ఐగుప్తుల్లో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తావా? ఈరోజు చాలా మంది కూడా ఏదన్నా దైవజనులు లేదా దేవుడు ఏదన్నా మాట తెలియజేస్తే నమ్మరు. మనం చెయ్యాలి, లేదంటే మనం దేవుని మాట ప్రకారంగా జీవించాలని నమ్మరు. హల్లెలూయా. మా పంతమే నెగ్గాలి, మా ఆలోచనలే నెగ్గాలి, మేము అనుకుందే జరగాలి, ఏంటి పరిస్థితి, మమ్మల్ని ఎటు తీసుకెళ్తున్నావు అన్న కలవరంలో వారు ఉంటారు, కానీ దేవుని మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచరు. ఎచ్చిపిచ్చిగా దైవజనుడైన మోషేతో మాట్లాడిన వారు ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులు అందరూ చనిపోవడాన్ని బట్టి అప్పుడు ఏం కలిగింది వీళ్ళకి? చెప్పండి, అప్పుడేం కలిగింది? భయం. మోషే అంటే ఏం కలిగింది? నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరికీ రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మోషేను కర్ర చాపమన్నప్పుడు ఆ ఎర్ర సముద్రం చీల్చబడింది, 2 పాయలుగా చీల్చబడింది. ఆరిన నేలను వారు నడిచిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని అలా టూకీగా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఇప్పుడు ఇమాజిన్ చేయగలిగినట్లయితే ఊహించండి ప్రియులారా, మీరే ఇశ్రాయేలు ప్రజలు, మీరందరూ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పుడు ముందేముంది? సముద్రం చూసిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓకే, సముద్రం పిల్ల కాలువ లాంటిది కాదు. సముద్రం కొన్ని వందల లోతు అడుగు ఉంటుందండి, కొన్ని వందల వేల అడుగుల లోతు ఉంటుంది. భారతదేశం చుట్టూ కూడా ఎన్ని సముద్రాలు ఉన్నాయి? మనం అసలు మనకి జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండదు. అంటే మిమ్మల్ని నేను వేరే విధంగా తిట్టట్లేదండి, దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భారతదేశం చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి. ఒక్క చైనా, టిబెట్, బంగ్లాదేశ్ తప్ప మిగతా చుట్టుపక్కల అంతా కూడా సముద్రమే. ఈ పాకిస్తాన్ తల మీద అటు ఇటు పక్క మిగతా అంతా కూడా చుట్టుపక్కలంతా కూడా సముద్రాలే. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సముద్రాలు ఉన్నాయి? 3 సముద్రాలు ఉన్నాయి. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా ముందుగా ఎర్ర సముద్రం ఉంది. ఇదేం అభూత కల్పన కాదు. వరల్డ్ మ్యాప్ లో రెడ్ సీ కూడా ఉంటది. అంటే భారతదేశానికి మనం ప్రపంచ పటం మన ముందుంటే మన ఎడం భాగంలో భారతదేశానికి కొంచెం అట్లాగా వెళ్తూ ఉన్నట్లయితే అక్కడ ఒక మధ్యధర సముద్రం పక్కన ఎర్ర సముద్రం ఉంటది. హల్లెలూయా. ఎర్ర సముద్రం యొక్క లోతు 1000 అడుగుల లోతు. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ గోడ ఎంత ఎత్తుండిద్ది? ఓ 15 వేసుకుందాం, 15 అడుగులు అనుకుందాం ఉదాహరణకి. అది ఎంత ఉండిద్ది నిక్కచ్చిగా మనకు కూడా తెలియదు. ఎన్ని అడుగులండి ఇది? 15 అడుగులు. ఇప్పుడు మీరు ఎర్ర సముద్రంలో వెళుతున్నారు. మోషే కర్ర చాపినప్పుడు ఎర్ర సముద్రం చీల్చబడింది. ఎర్ర సముద్రం ఏం చేయబడిందండి? చీల్చబడిన తర్వాత బురద కనిపించింది వాళ్ళకి.
ఆరిన నేలను వారికి కుడి పక్కన ఎడం పక్కన ఎలాగున్నాయి నీళ్లు? ఎలాగున్నాయి? అందరు చెప్పాలి, ఎలాగున్నాయి? ఆ గోడ ఎత్తు ఎంత చెప్పాలి? 15 అడుగుల కాదు. ఆ గోడ ఎత్తు ఎంత అంటే సముద్రం లోతు ఎంతో, సముద్రం యొక్క లోతు ఎంతో అంత ఎత్తులో నీళ్లు వారికి గోడలాగా ఉన్నాయి. ఇమాజినేషన్ అర్థమైందండి? మీరేమో ఒక వ్యక్తి ఎర్ర సముద్రంలో ఆరిన నేలను నడుస్తున్నారు. సాధారణంగా సముద్ర అడుగున ఏముంటాయి అంటే పెద్ద పెద్ద రాళ్ళు, ఇసుక అలాంటివి ఉన్నాయి అనుకోండి. ఆ రాళ్ల మీద ఇసుక మీదే నడుస్తున్నారు. మీ కుడి పక్కన ఏముంది? నీళ్లు గోడలాగా ఉన్నాయి. నీళ్లు గోడలాగా ఉన్నాయి. ఆ నీళ్లు మీ మీదకి రావడంలా, గోడలాగా అలా ఆగిపోయినాయి. అంటే మీ పక్కన ఒక పెద్ద అద్దం ఏదన్నా పెడితే అవతల పక్క నీళ్ళు ఎలా ఉంటాయో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అలాగ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా డీప్ సీలో బ్రీతింగ్ కూడా ఉండదండి. సముద్ర అడుగు బాగానే వెళ్లే కొద్దీ అక్కడ గాలి పీల్చడానికి కూడా అవకాశం ఉండదు. రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ సబ్మెర్సిబుల్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి కొంతమంది ఒక చిన్న క్లోజ్డ్ పడవ లాంటిది పెట్టుకొని టైటానిక్ యొక్క స్థితిగతులు ఏంటో చూసేద్దామని మొత్తం సముద్ర గర్భంలో ఏముందని బయలుదేరిన కొన్ని క్షణాలకే 5 కూడా చనిపోయారు. ఎందుకని అంటే వాళ్ళందరూ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నారు, ట్యాంకులు అన్ని బాగానే ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ ఆ ప్రెషర్ కి వీళ్ళు నిర్మించుకున్న ఆ యొక్క స్ట్రక్చరల్ సబ్మెర్సిబుల్ బోట్ ఏదైతే ఉందో అది ప్రెషర్ కి బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు గమనిద్దాం ప్రియులారా, అంటే అక్కడ అనేకమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎలాంటివి అంటే గాలి ఆడకపోయిన దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? గాలిని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సముద్ర గర్భంలో కానీ మీరు ఆకాశంలో విహరించాలని ప్రయత్నం చేసినా కొంత ఎత్తు తర్వాత అధిక పీడనం వల్ల గాలి పీల్చుకోలేము. కాబట్టి ఆ వ్యోమగాములు కానీ ఎవరైతే ఏరోస్టాట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆక్సిజన్ మాస్క్ వేసుకుని వెళ్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నప్పుడు కుడి ఎడమల గోడల్లాగా నీళ్లు ఉన్నాయి. ఎంత ఎత్తులో ఉన్నాయనంటే కొన్ని వేల అడుగుల ఎత్తు. ఎన్ని అడుగులు ఎత్తండి? బోరు బావులు ఎవరైనా పడిపోతే స్ట్రింగ్ ఆపరేషన్ చేసి అలా బయటికి తీసి గాలి ఆడుతుందా లేదని చూస్తాం. 30 అడుగులు, 40 అడుగులు, 100 అడుగులు లేదా 200 అడుగులు, 1000 అడుగులు. ఆలోచన చేయండి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఉన్న విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ఎర్ర సముద్రంలో నడి సముద్రానికి ఐగుప్తీయులు వారు కూడా రథాలు వేసుకుని బయలుదేరుతున్నారు. ఎక్కడ? అదే ఆరిన నేలలోనే ఎర్ర సముద్రంలోనే వెళుతూ ఉన్నారు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తులకు మధ్య అగాధాన్ని సృష్టించాడు. ఇప్పుడు అంత 1000 అడుగుల్లో వాళ్ళకి దారి కనపడాలంటే ఏం కావాలి చెప్పడండి? ఇప్పుడు ఒక 15 అడుగులు నూతుందండి. వరలు మనమే తవ్వాం, వరలన్నీ పెట్టాం, కిందకి వెళ్ళేసరికి వెలుతురు బాగా వచ్చిద్దా? 10 అడుగులకే చీకటి కనబడుతుంటే మరి 1000 అడుగులకి చాలా అగాధం కనబడదు. ఏ మాత్రం కూడా కనబడదు. గాలి రాదు, వెలుతురు లేదు. అయినప్పటికీ దేవుడు వారికి గాలినిచ్చాడు వెలుతురు కోసం. పగలు వారికి వెలుతురు కోసం ముందుగా ఏముంచాడంటే అగ్ని స్తంభాన్ని ఉంచాడు. హల్లెలూయా. అంటే వాళ్ళకి అట్మాస్ఫియర్ ఆక్సిజన్ ని దేవుడు ప్రొవైడ్ చేశాడు. వాళ్ళకి కాంతిని దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను సమీపింపకుండానట్లుగా ఐగుప్తీయులకు దేవుడు చీకటిని కలుగజేశాడు. చీకట్లు ఎటు వెళ్తున్నారో తెలియదు. వీళ్ళకి భయమే. ఎందుకని? పక్కనే ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. ఎంత ఎత్తులో ఉన్నాయంటే 1000 అడుగుల ఎత్తు. ఊహించండి, 1000 అడుగుల ఎత్తు అంటే మనం చూస్తున్న కంటికి కనిపించే ఆకాశం కానీ లేకపోతే కంటికి కనిపించే కొన్ని నక్షత్రాలు కానీ సూర్యుడు కానీ అంత ఎత్తులో నీళ్లు ఉండొచ్చు. హల్లెలూయా. చూసారా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంత గొప్పగా నడిపిస్తున్నాడు. నడి సముద్రంలోకి రాగానే ఇశ్రాయేలు ప్రజలు అవతలొడ్డుకి వెళ్ళిపోయారు. ఐగుప్తీయులు మాత్రం నడి సముద్రంలో ఉన్నారు. మరలా మోషే చెయ్యి చాపగా, కర్ర పట్టుకొని చెయ్యి చాపగా మరలా ఏమైంది? ఆ వాటర్ అంతా కూడా అంతకు ముందున్న ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్తో వారి మీదకి వచ్చేసాయి. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ ఒకవేళ మనకున్న టెక్నికల్ నాలెడ్జ్తో
మనం ఎర్ర సముద్రంలో డీప్ సీకి వెళ్ళగలిగినట్లయితే తప్పకుండా ఆ ఫరో యొక్క రథాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నీటిలో ఏదైనా సరే అది అలాగా ప్రిజర్వ్ చేయబడుతుంటుంది. రెండోది సముద్ర నీళ్ళు ఎలాగుంటాయి, ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఉప్పు ప్రిజర్వేటివ్ గా ఉపయోగపడుతుంటది. అందుకే ప్రతి పచ్చడి పట్టేటప్పుడు ఉప్పు వేసి ఓరేస్తారు కదా, ఓర మాగాయ ఏదో అంటారు కదా, అంటే మొత్తం ఉప్పులో నానబెట్టేసి కొన్ని రోజుల తర్వాత తీస్తారు. ఎందుకంటే ఇక గోంగూర కానీ మామిడికాయ కానీ ఏమాత్రం కూడా పాడవదు. అదే బయట పెట్టాం అనుకోండి 3 రోజులకి పాడైపోయింది. హల్లెలూయా. ఆ విధంగా ఒకవేళ మనకున్న ప్రస్తుత టెక్నాలజీని మనం వెళ్ళకుండా మేబీ కెమెరాలు పంపించిన రకరకాల ప్రయత్నాలు చేసిన అవశేషాలను మనం గమనించవచ్చు. ఆ దినమున్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలుగజేశాడు అని అంటే రక్షణ కలుగజేశాడు. హల్లెలూయా. వాక్యం వింటున్నామన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. రక్షణ పొందిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. రక్షణ పొందిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి సంగతి ఏంటో ఆలోచన చేయాలి. ఎర్ర సముద్రము లోకానికి సాదృశ్యముగా ఉన్నది. ఎర్ర సముద్రం దేనికి సాదృశ్యంగా ఉందండి? లోకానికి సాదృశ్యంగా ఉంది. ఎర్ర సముద్రం గుండా నిన్ను నడిపించేది ఎవరు అని అంటే దేవుడే. ఎవరండి? పౌలు భక్తుడు అంటూ ఉంటాడు, మన పితరులు వారు ఎర్ర సముద్రం గుండా వెళ్ళి బాప్తిస్మ అనుభవం ద్వారా మనకు ఒక ఉదాహరణగా వారు ఉన్నారు. హల్లెలూయా. నీ నా జీవితంలో మరి రక్షణ లేని నీ బ్రతుకులో నేడు యెహోవా కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి రక్షణానందపు మహోత్సవం. రక్షణ ఉంటే మనలో ఆనందం ఉంటుంది. ఆ రక్షణ ఆనందాన్ని బట్టి ఒక ఉత్సవము పరలోకంలో కలుగుతుందటండి. హల్లెలూయా. ఒక వ్యక్తి, ఒక పాపి మారితే పరలోకంలో ఎంత విందు జరుగుతుంది అని అంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 3వ భాగంలో మీరు చదివితే ఎంత గొప్ప విందు జరుగుతుందో అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 7వ వచనం చదవండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అలాగే 10వ వచనం చదవండి. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నీతో చెప్పుచున్నానని అనేను. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. పై 2 ఉపమానాల్లో మొత్తం లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని మొత్తానికి ఒక పేరు పెట్టొచ్చు. ఏమని పేరు పెట్టొచ్చు అంటే తప్పిపోయిన విషయాలు. ఒకటి పోగొట్టుకున్న నాణ్యం, అనగా తప్పిపోయింది ఒక నాణ్యం. పాలస్తీనా దేశంలో ఒక కండిషన్ ఉండింది, ఎంగేజ్ చేయబడిన అమ్మాయికి 10 వెండి నాణాలు ఇస్తారు. ఎన్ని ఇస్తారండి? మళ్ళీ పెళ్లికి వచ్చేటప్పుడు ఆ 10 తీసుకురావాలి. నేను హడావుడిలో మర్చిపోయానండి, నేను సోకు చేసుకోవడంలో మర్చిపోయానండి అంటే పెళ్లి జాంతా అన్నాయి. పెళ్లి అర్హురాలు కాదు. ఎందుకు ఇస్తారంటే ఒక బాధ్యత, ఒక విషయాన్ని, ఒక వస్తువును మనం ఇచ్చాము, ఈమె ఎంత బాధ్యతగా ఉంటది, ఎంత జాగ్రత్త పరురాలు అనే విషయాన్ని అక్కడ ఉపమానంగా, అంటే అక్కడ జరిగే ఒక కల్చర్ని యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానంగా చెప్పారు. అండ్ మోర్ ఓవర్ స్పిరిచువాలిటీని బట్టి ఆలోచన చేయగలిగినట్లయితే ఒక స్త్రీ సంఘానికి, అందరూ నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి, అసలు ఎవరు ఏమి రెస్పాన్స్ అవ్వట్లా. స్త్రీ దేనికి సాదృశ్యం ఉందండి? ఇప్పుడు దేవుడు కూడా మనకు 10 వెండి నాణాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? అది పాటలు పాడే తలాంత అవ్వచ్చు, ప్రార్థన చేసే తలాంత అవ్వచ్చు, ఆరాధించే తలాంత అవ్వచ్చు, పరిచర్యలో 2 చేతులతో 2 కాళ్ళతో పనిచేసే పని అవ్వచ్చు, నీకు ఇచ్చిన సంపదను పరిచర్యలో పెట్టే తలాంత అవ్వచ్చు. ఇందులో కొంతమంది కొన్నింటిని పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అసలు అన్ని పోగొట్టుకుంటారు. ఒకటి కాదు, కొంతమంది అన్ని పోగొట్టుకుంటారు. స్వరం ఇచ్చాడు దేవుడు, పాటలు పాడరు. చదివి ఇచ్చాడు, వాక్యం చదవరు. చేతులు కాళ్ళు బాగానే పని చేస్తాయి, పని చేయరు. ఏ పని? దేవుని పని. దేవుని పని చేయకుండా సోమవారం నుంచి శనివారం దాకా 24 గంటల్లో 18 గంటలు పనే చేస్తారు. ఆదివారం పని చేయమంటే అస్సలు పని చేయరు. హల్లెలూయా. ఈ విధంగా పోగొట్టుకున్న నాణ్యం, అలాగే పోగొట్టుకున్న గొర్రె. అనగా ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె కూడా ఎవరో
మనమేనండి ఆ గొర్రె. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిద్రపోకుండా వచ్చారా? నిద్రపోతూ వచ్చారా? లేదా వచ్చి నిద్రపోతున్నారా? హల్లెలూయా. మెలకున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెస్పాండ్ అవ్వాలి. గొర్రె ఎవరో ఈ విషయాలు మీ అందరికీ తెలుసని నేను అడుగుతున్నా. అంటే మీకు తెలియకపోతే చెప్పండి, నేను చెబుతున్నా. అంటే మళ్ళీ నేను గొర్రె మనమే అని ఓ ఆశ్చర్యకరమైన సంగతులు ఎలా చెప్పాను అనుకో, మా తెలుసులో అయ్యా అని అనుకుంటారు కదా. నాణ్యం ఎవరు? మన జీవితాల్లో ఉన్న తలాంతులు. స్త్రీ సంఘానికి సాదృశ్యం ఉంటే దేవుడు సంఘానికి ఇచ్చిన ఆ నాణాలు, ఆ విలువైనవి మనం కాపాడుకోవాలి. అది రక్షణ కావచ్చు, అది మారు మనస్సు కావచ్చు, అది దేవుడి నుంచి వచ్చే ఆత్మ వరాలు కావచ్చు, కృపా వరాలు కావచ్చు, ఏవైనా సరే మనలో ఉంటే, మనకు ఉంటే అప్పుడు మనకి వాటి యొక్క విలువ తెలుస్తుంది. ఈరోజు చాలా మంది సంఘంగా పిలువబడుతున్న వారు ఇటువంటి అలంకరణ లేకుండా, ఇటువంటి అలంకరణలు, ఆత్మవరాలు, కృపావరాలతో అలంకరింపబడక బాహ్య సంబంధమైన అలంకరణ కోసమే మనం ఎంతగానో ప్రాధాన్యపడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పోగొట్టుకున్న ఆ కోల్పోయిన లేదా దారి తప్పిన గొర్రె ఎవరో కాదు, మనమే ఆ దారి తప్పిన గొర్రె. 100 గొర్రెలు మందలో ఉంటే ఒక గొర్రె ఏం చేసిందంట? మందలో నుంచి వెళ్ళిపోయింది. 100 అంటే మన సంఘం. 100 అంటే ఎవరండి? మంద అనగా సహవాసానికి సాదృశ్యం. మంద అనగా సంఘముగా కూడుకునే ఒక సహవాసానికి సాదృశ్యం. ఈరోజు చాలా మంది ఎలాగుంటున్నారంటే తప్పిపోయిన గొర్రెలాగా ఉంటున్నారు. ఇక మందతో నాకు పని లేదు. వాళ్ళందరూ వెళ్ళినట్టు నేను ఎందుకు వెళ్ళాలి? నాకు బుద్ధి జ్ఞానం ఉంది, నేను ఎటు వెళ్తానో అది నా దారి అనుకొని ఈ గొర్రె ఏం చేసిందంటే మితిమీరిన జ్ఞానంతో మంద నుండి వేరైపోయింది. ఏమైపోద్ది పరిస్థితి? తోడేలు మందలో దూరలేదు. ఎందుకంటే ఎన్ని గొర్రెలు ఉన్నాయి? అన్ని కలిపి ఒకేసారి కుమ్మేస్తే తోడేలు పరిస్థితి ఏమైపోద్ది అని చెప్పేసి తోడేలు మందలో ఉన్న గొర్రెల్ని అటాక్ చేయదు. తోడేలు మందలో ఉన్న గొర్రెను ఏ గొర్రెకి కూడా హాని తలపెట్టదు. కానీ మందలో నుండి ఒక గొర్రె ఏమైపోయిందట? తప్పిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళకుండా నేను ఒక్కడే ఈ మార్గంలో, ఇది నాకు స్పెషల్ మార్గం. హల్లెలూయా. మందలో ఉండకుండా మంద ఆలోచనకు, మంద పోకడకు, మంద నడకడకు నీ జీవితం కట్టుబడకుండా ఇష్టానుసారంగా వెళతాను అని అంటే ఏమైపోతుందో నీ జీవితం తెలుసా? ఏదో ఒక దినాన్న తోడేలు వస్తుంది. ఒంటరిగా ఉన్న నిన్ను ఆ తోడేళ్ళు ఎత్తుకెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మంద నుండి వేరవ్వకూడదు, సహవాసం నుండి వేరవ్వకూడదు, సంఘం నుండి వేరవ్వకూడదు. ఈరోజు చాలా మంది సంఘం నుంచి, సహవాసం నుంచి, మంద నుంచి వేరై, మందిరాన్ని నుంచి వేరై, దేవుని సన్నిధి నుంచి వేరై, దేవుని మందిరానికి రాక తెలిసి ఎరిగి దేవుని మాధుర్యాన్ని కోల్పోయి ఇష్టానుసారంగా ఒంటరి గొర్రెగా, ఒక్క గొర్రెగా బ్రతుకుతూ ఉన్నారు. ఏదో ఒక రోజున తోడేళ్ళు వచ్చి తన్నుకుపోతాయి. హల్లెలూయా. అయితే దేవుడు విడిచిపెట్టాడు. ఏదో ఒక సందర్భంలో దైవజనుల ద్వారా మరలా మందిరానికి రాని కొన్నిసార్లు హితబోధ చేసినా కానీ బుర్రకెక్కదు. హల్లెలూయా. దేనికి ఎక్కదో? ఎందుకని? అందుకని ఇంగ్లీష్లో ఏమంటారంటే హెడ్ వెయిట్ అంటారు. ఏమంటారు అంటే హెడ్ వెయిట్ అంటే తల పొగరు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో దైవజనులు ఎన్నిసార్లు చెప్పినా కానీ అస్సలు లోబడరు. ఒకనొక మీటింగ్ లో అమెరికాలో ఒక గొప్ప దైవజనుడు ఈ విధంగానే ప్రసంగిస్తున్నాడు. ఫ్రంట్ లైన్ లో ఒక ఫేమస్ యాక్ట్రెస్ కూర్చుంది, ఒక హీరోయిన్ కూర్చుంది. ఆ దైవజనుడు ప్రత్యేకంగా ఆమెను ప్రేరేపించమ్మా, నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించుకో, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చుకో, ఇప్పుడే పశ్చాత్తాపడు అని ఆమెను మరలా పిలిచి వాక్యం ద్వారా పట్టబడింది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు హృదయంలో ఒక కదలింపును దైవజనుడు గమనించాడు. అయినా కానీ పిలిచి మరీ చెప్పినా కానీ ఇప్పుడు కాదులేండి అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఈ దైవజనుడు కూడా ఆ మీటింగ్ ముగించుకుని తను ఉన్న హోటల్ రూమ్కి వెళ్ళాడు. హోటల్ రూమ్కి వెళ్ళగానే ఆయన హోటల్ రూమ్ లో చాలా పెద్ద అంతస్తులో ఆయన రూమ్ ఉంది. ఆయన రూమ్కి వెళ్ళడానికంటే ముందు ఆ యొక్క కారిడార్ లో నుంచి బయట కింద చూసినప్పుడు చాలా మంది జనం గుమ్ముగూడారు. అక్కడ ఏంటి అని ఆలోచన చేసి కిందకి వెళ్తే
ఏ స్త్రీకి అయితే సువార్త చెప్పాడో, ఏ స్త్రీని అయితే మారు మనసు పొందుకోమన్నాడో, ఆ స్త్రీ తలపొగరుతో ఇప్పుడు కాదు, ఇంకొక సమయం ఉంది, ఇంకొక అవకాశం ఉంది, నేను ఇప్పుడు సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాను, నా అందం, నా పేరు, డబ్బు అంతా పోద్దని చెప్పి దైవజనుడికి ఏ తలపొగరు సమానం చెప్పిందో, ఆవిడ అక్కడ యాక్సిడెంట్, ఘోర యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయింది. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడే, ఒకవేళ తప్పిపోయిన గొర్రెలకు ఉంటే నేడు యెహోవా అనుగ్రహించే రక్షణను మీరు ఓరక నిలుచుండి. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయాన్ని కూడా నీ జీవితంలో రక్షణ లేక, మారు మనసు లేక, బాప్తిసం లేక ఇష్టానుసారంగా తిరుగుతున్నట్లయితే అపవాది నీ కొరకే పొంచి ఉన్నాడు. ఎప్పుడు ఎవరిని మృంగుదునని గర్జించే సింహం వలె అపవాది ఇటువటు తిరుగులాడుతూ ఉన్నాడు. ఈ గొర్రె కూడా మంద నుంచి వేరైపోయింది, దేవుని సన్నిధి నుంచి, సహవాసం నుంచి వేరైపోయి తన ఇష్టానుసారంగా బ్రతుకుదాం అనుకుంది. అయితే దేవుడు ప్రేమించి ఆ యొక్క కాపరి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ తప్పిపోయిన గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. ఆ కాపరి ఎవరో నేను కాదు, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన గొర్రెల గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమించి ఆ తప్పిపోయిన గొర్రెను వెదకి, మనమైతే పట్టుకుందానే గొర్రె మొహం దాన్న 99 అక్కడ ఉన్నాయి, నీ బుద్ధి ఏమైంది అని ఇలాగే డెప్ప మీద ఒకటి ఇచ్చేవాళ్ళు కదా. దేవుడి నామానికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. బాగా కొవ్వెక్కువైంది నీకు, పచ్చగడ్డి ఎట్టుగడ్డి పెట్టి బాగా నిన్ను మేపుతున్నా కదా, కొవ్వెక్కువైపోయి 99 అక్కడ ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను ఎంత ఇబ్బంది పెడతావు అని టబ్బి బాధేసి దాని మెడకు తాడు కట్టి ఇంకొంచెం టైట్ చేసి రా అని చెప్పి ఈడ్చికెళ్తాం మనమైతే కదా. కానీ ఆ కాపరి ఏం చేస్తున్నాడంటే ఆ గొర్రెను ఎక్కడెక్కించుకున్నాడు? మెడ మీద ఎక్కించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా అమ్మమ్మల తాతలో వాళ్ళ మనవరాళ్ళని ఏం చేస్తారంటే మెడ మీద ఎక్కించుకుంటారు. అంటే ఇంకా యంగ్స్టర్స్ అయితే ఎత్తుకుంటారు, ఇక వాళ్ళు కొంచెం ఎత్తుకునే శక్తి లేకపోవడాన్ని బట్టి భుజాల మీద ఎక్కించుకొని అలాగా తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. ఆ తప్పిపోయిన గొర్రెను కూడా దేవుడు వెతికి దాన్ని శిక్షించలేదు, కానీ తనను మెడ మీద తెచ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్లేని మందలో చేసిన తర్వాత అందరిని పిలిచి ఈ గొర్రె తప్పిపోయి దొరికింది అని చెప్పేసి దేవుడు అంటే కాపరి గొప్ప విందును చేస్తాడు. గొప్ప సంతోషం ఎప్పుడు అనంటే ఒక పాపి మారు మనసు పొందితే గొప్ప సంతోషం. ఇక 3వ ఉపమానంలో ఆ సంతోషం గురించి మొత్తం మాట్లాడుతూ, ఈసారి తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగా ఒక్క లైన్ తో క్లోజ్ చేయలేదండి ఆ ఉపమానం. అక్కడ ఏమేమి జరిగించారో ఆ సంతోషంలో, ఆ విందులో, ఆ పరలోకంలో జరిగే గొప్ప ఆ సంతోషం అంతా విషయాలన్నీ కూడా 3వ ఉపమానంలో కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా రాయబడి ఉన్నది. హల్లెలూయా. తండ్రి వాడిని చూసి కనికరపడి వారు ఇంకా దూరంగా ఉండగానే వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి బ్రతికెను, వీనికి ప్రశస్త వస్త్రం కట్టండి, వీని చేతికి బంగారు ఉంగరం తొడగండి, వీనికి తలపాగా ఇవ్వండి, కాళ్ళకు చెప్పులు. అంతకుముందు అయ్యేం లేవు అయ్యగారికి. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీడు కూడా ఎవరు? తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణం. లూకా సువార్త 15వ అధ్యాయం మొత్తం కూడా మారు మనస్సు, పాపి విషయమై మారు మనస్సు. ఈ యొక్క ఉదయకాల సమయన దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటుండగా నీ రక్షణ జీవితాన్ని బట్టి ఆలోచన చేస్తున్నావా? దేవుడు నీ కొరకు ఆయన సిలువలో మరణించి ఉన్నాడు, అక్కడ ఆయన నీ కొరకు క్రయధనాన్ని చెల్లించేశాడు. ఇంకా నువ్వు పొందుకోవాల్సిన అవసరత ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరట నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ పాప జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించారు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టింది నీ కోసమే. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావంటే ఆయన సిలువ త్యాగాన్ని గుర్తించలేని అంధత్వాన్ని కలిగి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పేరు మీద ఎవరైనా చిట్టి కట్టారనుకోండి, లేదా లాటరీ వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? గబగబా వెళ్ళి తీసేసుకుంటాం కదా. మీ పేరు మీద లక్కీ డ్రాలో కూపన్ వచ్చిందంటే, ఒక బండి వచ్చింది అనగానే మన దగ్గర బండి లేకపోయినా కిరాయి కట్టుకుని మరి మీరు ఎగ్జాక్ట్గా 10 వచ్చేయాలి అని అంటే ప్రార్థన మానేసి కూడా బండి వచ్చింది లక్కీ డ్రాలో అని చెప్పేసి ఆటో మాట్లాడుకుని బయలుదేరి వెళ్ళిపోతాం కదా. ఎందుకని? మన పేరు మీద ఏముంది అక్కడ? బండి. హల్లెలూయా.
ఎంతకాలం వాడుతావు బండిలో పెట్రోల్ కావాలి, బండికి రిపేర్ అయితే మళ్ళీ డబ్బులు కావాలి. మహా అయితే గవర్నమెంట్ ఇచ్చేది 15 సంవత్సరాలు. నువ్వు బాగా చాలా జాగ్రత్తగా వాడినావు, ఒక 20 సంవత్సరాలు అంటే బండి ఏమాత్రం కూడా పనిచేయదు. హల్లెలూయా. కానీ నువ్వు భూమి మీదకి రాకముందే, నువ్వు పుట్టక ముందే నీ పాప జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో తన ప్రాణాన్ని క్రయధనంగా నీ కొరకు అర్పించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఆ ఆశీర్వాదం అన్నింటికంటే అతీతమైంది. నువ్వు పుట్టక ముందే నీకు నిత్యత్వాన్ని ఇచ్చిన దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకోదు. ఆయన సిలువలో నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా, ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం తరుముతూ ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. మోషే అన్నాడు, నేడు యెహోవా కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి. రక్షణ నీ వల్ల రాదు, రక్షణ నువ్వు అనుకుంటే రాదు, రక్షణ నువ్వు మోకరిస్తే రాదు, రక్షణ నీ కోసం ఎవరో ప్రార్థన చేస్తే రాదు, రక్షణ ఇంకొకరు చెయ్యేసో కాలేసో ప్రార్థన చేస్తే రాదు. రక్షణ దేవుని వలన కలిగేది. ఇది ఉచితముగా దేవుడిచ్చు వరమే గాని ఇది మీ వలన కలిగినది. హల్లెలూయా. ఫ్రీగా ఇచ్చేదాన్ని కూడా పొందుకోలేకపోతున్నావు కదా. అంత మాత్రమే కాదు, రక్షింపబడిన వారి జీవితాల్లో కూడా దేవుడు ఒక వాక్యాన్ని తెలియజేస్తున్నారు. అదేంటి అంటే, నా తండ్రి ఇంట అనేక స్థలములు నేను వెళుతున్నాను. ఎందుకోసం అంటే మీ కొరకు స్థలము సిద్ధపరచ. హల్లెలూయా. భూమి మీద మీ పేరు మీద స్థలం ఉంది అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరికీ ఉన్నాయి, కొంతమందికి ఉన్నాయి, అసలు చెప్పరు. ఎందుకు కానీ పునాదిపడ సంఘంలో ఇలాంటివి ఏమన్నా అడిగాను అనుకోండి, అసలు చెప్పరు. ఎందుకని? ఏమో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారేమో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వస్తారేమో, మా ఆస్తులు జప్తులు చేస్తారేమో కదా. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భూమి మీద మనకంటూ 1 సెంటు భూమి ఉంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. నాకంటూ 1 సెంటు భూమి ఉంది. హల్లెలూయా. కానీ పరలోకంలో నీకంటూ ఒక భూమి ఉంది తెలుసా? దేవుడు మన కొరకు స్థలము అక్కడ రిజర్వ్డ్ అని ఉండిద్ది. రిజర్వ్డ్ ఫర్ దేవ సహాయం. అంటే ఎవరో? నేనే. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ దేవుడు ఏమైనా పరలోకంలో నా కోసం స్థలం సిద్ధపరుస్తుంటే, నేను భూమి మీద పిచ్చోడికి మళ్ళీ రోడ్ల మీద పిచ్చోడికి మళ్ళీ అటు ఇటు తిరిగాను అనుకో, అంటే దేవుని తెలుసుకోకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా, రక్షణ పొందకుండా రోడ్ల మీద పిచ్చాపాటుగా ఇష్టానుసారంగా తాకుతూ తిరుగుతూ కింద పడుతూ లెగుస్తూ ఇదే నా బ్రతుకు అనుకుంటే నేను ఎంత అవివేకిని, నేను ఎంత అజ్ఞానిని. నాకేమో నా కోసం పరలోకంలో ఏముంది అక్కడ? నేను ఇక్కడ ఏం చేస్తున్నా? రోడ్ల మీద బెకారుగా తిరుగుతున్నా. పాప క్షమాపణ లేదు, ఒక క్రమమైన జీవితం లేదు, ఒక పరిశుద్ధమైన జీవితం లేదు. దేవుడేమో ఉన్నతంగా నా కొరకు అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తుంటే, నేనేమో ఇక్కడేమో లోపంలో పిచ్చోడికి మళ్ళీ పాపంలో రొచ్చులో బ్రతుకుతూ ఉన్నా. హల్లెలూయా. దేవుడే మన గురించి ఎప్పుడు ఉన్నతంగా ఆలోచించి తన ఉన్నతమైన స్థానంలో మనలను నిలబెట్టాలని ఆయన ఉన్నతమైన స్థలాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మన కొరకు మాదిరి నుంచి చనిపోయి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి, ఈ ప్రాణం ఎందుకు పెట్టారో తెలుసా? నీవు రక్షణ పొందాలని. ఈ ప్రాణం ఎందుకు పెట్టారో తెలుసా? నీవు నరకానికి వెళ్ళకూడదని. ఈ ప్రాణం ఎందుకు పెట్టారో తెలుసా? నువ్వు నాతో ఉండాలని. హల్లెలూయా. మనమేమో దేవుని సిలువ త్యాగాన్ని గుర్తించకుండా, ఆయన ఎందుకు మరణించాడో తెలియకుండా, ఆయన సిలువ త్యాగాన్ని గుర్తించి మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ అనుభవం లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాం ఈ లోకంలో. పాపంలోనే పడి పాపంలోనే సుఖాన్ని వెతుకొని మనిషి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పాపము ద్వారా ఈ రోజున బ్రతుకుతున్నాడు. దేవుడే ఉన్నతమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని, ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వాలని, ఆ నిత్యత్వాన్ని తనతో ఉండే భాగ్యాన్ని ఇవ్వాలని దేవుడు మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తుంటే, మనమేమో ఈ లోకములో పాపములోనే మన యొక్క జీవితం అంతా కూడా వ్యర్థంగా గడిపేస్తూ ఉన్నాం. ఆలోచన చేయాలి. రక్షింపబడిన నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? ఆ స్థానాన్ని దేవుడిచ్చు, ఆ స్థలాన్ని దేవుడిచ్చు, ఆ ఇల్లుని సొంతం చేసుకోవాలని ఆశ నీకుందా? సిద్ధపాటు ఉందా? దేవుని రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు అవగాహన సిద్ధపాటు ఉందా? లేక ఇంకా ఈ లోకంలో
ఎలాగోలా బ్రతికేద్దాం, సుఖంగా ఉందాం, తిందాం, తాగుదాం, ఆస్తులు సమకూర్చుకుందాం, పేర్లు సమకూర్చుకుందాం, మన పేరు మీద అది ఇది బంగారం అన్ని చేద్దాం అనుకుంటున్నాం ఈ భూమి మీద. ఇవన్నీ కొంతకాలంతో మొత్తము లైన్ అయిపోతాయి. హల్లెలూయా. వీటి కోసం నీ జీవితంలో తాపత్రయపడమాక. నిత్యత్వం ఒకటి ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడ్చుట, పండ్లు కొరుకుట. ఆ బ్రతుకు నీకు ఉండకూడదని, ఆ బ్రతుకు నుంచి నిన్ను కాపాడాలనే ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చినాడు. ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించింది. ఎందుకో తెలుసా? నీకు బదులుగా ఆయన మరణించాడు. ఎందుకంటే నువ్వు పొందుకోవాల్సిన మరణ శిక్షను ఆయన సిలువ మీద పొందుకొని ఆయనకున్న నిత్యత్వాన్ని నీకు ఇచ్చాడండి. హల్లెలూయా. ఇంకా నిత్యత్వాన్ని సంపాదించుకోలేని, నిత్యత్వాన్ని పొందుకోలేని భక్తిహీనత నీలో ఉందేమో. నీ రక్షణకు ఏది ఆటంకంగా ఉందో, నీ రక్షణకు ఏది అడ్డుగా ఉందో, ఇది నాన్న నిన్ను నువ్వు గుర్తించు. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి వెళ్ళిపోయి దూరంగా బాగుందాం అనుకున్నాడు, కానీ ఏది కూడా పొందుకోలేకపోయాడు. ఈ రోజున మనం కూడా తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒకటి భూమి మీద సంపాదించుకుందాం, సాధిద్దామని ప్రయాసపడుతున్నాం. అంత గాలికి ప్రయాసపడినట్టే. హల్లెలూయా. సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ఈ భూమి మీద సూర్యుని కింద సమస్తమో వ్యర్థమే, ఒక్క భక్తి జీవితం తప్ప. హల్లెలూయా. వాక్యం ఉంటేనే నీ జీవితంలో నేడు యెహోవా కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి, వాక్యం ఉంటేనే నా జీవితంలో దేవుడు నీకు రక్షణ ఇచ్చాడా? ఇస్తే ఆ రక్షణ జీవితాన్ని కాపాడుకొని నీ కొరకు నా కొరకు అక్కడ ఒక స్థలం ఉందని, దేవుడు మన కొరకు ఒక స్థలాన్ని, ఇంటిని సిద్ధపరుస్తున్నాడని గమనించి దాన్ని పొందుకోవాలని ఆశ, తాపత్రయం, భక్తి జీవితం నీలో నాలో ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. వాక్యం ఉంటేనే నా జీవితంలో ఒకవేళ రక్షణ పొందుకోకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎవరికి మరణం ఎప్పుడు ఎలాగ తటస్థిస్తుందో తెలియదు. నువ్వు ఇక్కడ కన్ను మూస్తే నిత్యత్వంలో కన్ను తెరవాలే గాని నిత్య నరకంలో ఆరునగ్నిలో కేకలు వేయడానికి వీలు. చాలా మంది బైబిల్ క్రిటిక్స్ కానీ లేదంటే ఛాందసవాదులు ఏమంటారంటే, ఇగారు ఏమన్నా చూసి వచ్చాడా నరకాన్ని? ఎక్కడుంది నరకం? నరకం లేదు, ఏం లేదు, ఇలాంటి అన్ని వాళ్ళ డబ్బుల కోసం ఏవో సొల్లు మాటలు చెప్తారని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు ప్రియులారా. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ప్రపంచ దేశాల్లో రష్యా అనే దేశం దేవుడిని అసలు నమ్మదు. రష్యాలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు. వాళ్ళని ఏమంటారంటే నాస్తికులు అంటారు. ఏమంటారండి? వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే, భూమి గుండ్రంగా ఉండేది కదండి, ఒకవేళ భూమి ఒక బాల్ సైజులో ఉందనుకుంది. వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇటువైపు రంధ్రం పెడితే అటువైపుకు రావాలి, మనం ఈ ప్రాజెక్ట్ చేద్దాం. ఎందుకంటే రష్యా వాళ్ళు కొంచెం జ్ఞానంలో మనం ఏదో ఒక్కొక్క దేశం ఒక్కొక్కటి సాధించాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, భూమికి మనం రంధ్రం పెడదాం, రంధ్రం పెట్టి తోకుంటూ వెళ్దాం, అవతల పక్క ఏ దేశం వచ్చిద్దో చూద్దాం అని చెప్పేసి ఒక పెద్ద ప్రయోగంతో బయలుదేరారు. దాదాపుగా ఒక నెల 40 రోజులు అనర్గళంగా తవ్వేటప్పుడు ఒక కెమెరా పంపించారు. అక్కడ సౌండ్ వేవ్స్ ని వినడానికి అక్కడ ఒక మైక్రోఫోన్ కూడా ఉంచారు. వెళ్ళే కొద్ది టెంపరేచర్ పెరుగుతూ ఉంది. వీళ్ళు ఏదైతే ఆ డ్రిల్లింగ్ కి ఆ ఇనుము ఏదైతే వాడుతున్నారో, ఆ యొక్క డ్రిల్లింగ్ కి సంబంధించిన ఇనుప పదార్థం ఏదైతే వాడుతున్నారో అది వెళ్ళే కొద్ది బాగా టెంపరేచర్ కి తట్టుకోలేకపోతుంది. అనర్ఘమైన, అసలు అన్లిమిటెడ్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేనంత టెంపరేచర్ భూమి లోపల నుంచి దాదాపుగా 11 కిలోమీటర్లు తవ్వారు. ఎన్ని కిలోమీటర్లు అండి? ఇక అక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లా. ఎందుకని అని అంటే, అక్కడ వారు ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక వింత శబ్దాలు వినబడడం ప్రారంభించాయి. ఏంటి వింత శబ్దాలు, భూమి లోపల ఏముంది అని వీళ్ళ పరిశోధన ఆపి కొంత అధ్యయనం చేయడం ప్రారంభించారు. లాభం లేదని చెప్పి ఈ వింత శబ్దాలు ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా మరలా ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ ని మరలా తవ్వుదాం అని చెప్పి వారు ముందుకు వెళుతున్నప్పటికీ ఆ అక్కడున్న లోపల టెంపరేచర్ కి, ఆ యొక్క ఉష్ణానికి వారి యొక్క కెమెరా కాలిపోయింది, వారి మైక్రోఫోన్ కాలిపోయింది, వాళ్ళు పంపించిన ఇనుము కూడా కరిగిపోయింది. ఇక వారు ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ముందుకు వెళ్ళడానికి 1% కూడా అవకాశం లేదు. వీళ్ళందరూ ఎవరు? ఏ దేశం వాళ్ళు? రష్యా వాళ్ళు. దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు.
ఇప్పుడు వాళ్ళకి ఈ ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని ముందుకు తీసుకెళ్లాలంటే అక్కడ ముందు అసలు ఏముందో అనేది అర్థం కావాలి. ఈ లోపల వెంటనే రష్యా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ సైంటిస్టులు అందరిని పిలవండి, వీళ్ళు మళ్ళీ ఈ విషయాలన్నీ ఎక్కడ కక్కేస్తారని చెప్పేసి వాళ్ళకి విషయాన్ని మర్చిపోయే మతిమరుపు ఇంజక్షన్ని ఇచ్చారు. వీళ్ళని కొంచెం భద్రపరచండి సమాజానికి. అంటే ఇప్పటికిప్పుడు జరిగింది కాదండి, ఇది కొన్ని పదుల సంవత్సరాలు, అంటే ఎగ్జాక్ట్గా 1990s జరిగిన సంఘటన. అప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. ఎక్కడో ఏదైనా జరిగితే నిమిషాల్లో మన ఫోన్లోకి అమెరికాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం, అందులో తెలుగువాడు అని 5 నిమిషాల్లో యాక్సిడెంట్ అయిన 5 నిమిషాల్లో మనకి ఇన్ఫర్మేషన్ రాని దినాల్లో ఈ సంఘటన జరిగింది. హల్లెలూయా. తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే, వాళ్ళు బైబిల్ చదువుతున్నప్పుడు నరకం ఒకటి ఉంది, అక్కడ ఏముంటుంది నరకంలో అంటే ఆరని అగ్ని. అక్కడ ఏముంటదంట, ఏడ్చుట ఉంటది. ఏముంటదండి? ఈ 2 మాటలు వాళ్ళ ఎక్స్పెరిమెంట్ కి కనెక్ట్ అవుతున్నాయి. ఒకటి అగ్ని, అక్కడ చాలా ఉష్ణం వస్తుంది. రెండవది అక్కడ ఏముందంటే ఏడుపు వినబడుతుంది. ఇక వాళ్ళకి అర్థమైంది, అరే బైబిల్ చెప్పిందే నిజము. ఎందుకంటే భూమి అగాధ స్థలములలోకి అపవాదిని దేవుడు నెట్టివేసినాడు. అపవాదికి అతనికి అనుచరులకు దేవుడు నరకాన్ని సిద్ధం చేశాడు. నరకం ఎక్కడో లేదు, ఈ భూమి కిందే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్న నీ జీవితం బాగుంటే చనిపోయిన తర్వాత మట్టిలో నిన్ను కప్పెడతారు, నీ ఆత్మ అలాగ పైకెళ్ళి ప్రభు దగ్గర ఉంటుంది. అలా కాకుండా రక్షణ పొందకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, యేసు క్రీస్తు రక్తం నందలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడకుండా కన్ను మూస్తే నువ్వేమో శరీరమేమో మట్టిలో ఉంటది, నీ ఆత్మ ఎక్కడ ఉండిద్ది? కరెక్ట్గా ఒక 50 అడుగులు లేదా 50 కిలోమీటర్లు, కరెక్ట్గా 50 కిలోమీటర్లు లేదా అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఐడెంటిఫై పాయింట్ 11 కిలోమీటర్స్ దగ్గర వారికి ఉష్ణం, ఏడ్చుట, ఆ భయంకరమైన శబ్దాలు వినేసరికి వారికే భయం పుట్టింది. హల్లెలూయా. ఒకరు ఇద్దరు గమ్మును ఒకేసారి ఏడవండానంటే మన గుండె ఏమైపోద్ది? ఒకవేళ ఏడుపులు పోటీ పెట్టామనుకోండి, ఒక ఇద్దరినే, అందరినీ కాదు, ఎంతమందినండి? ఇద్దరినే ఒకేసారి మీ ఇద్దరు ఏడుపు స్టార్ట్ చేయాలి. ఏడుపు మీరు ఎంత బాగా అంటే అంత బాగా ఏడవాలని అన్నాం అనుకోండి, వాళ్ళిద్దరు యాక్చువల్గా అంటే వాళ్ళు ఇక జీవించేసి ఏడ్చారనుకోండి, మనకి ఎంత గాబరైపోతుంది. అలా కాకుండా భూమి కింద ఒకళ్ళిద్దరు కాదండి, సృష్టి ఆది నుంచి దేవుని ఎరగని జనాంగం అంతా అక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. ఈ క్షణం, ఈ సమయం, ఈ డేట్, ఈ టైంకి కూడా వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే ఏడుస్తూ ఉండుంటారు. నీవు నేను ఆ స్థలానికి వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. నీ పాపాలు ఒప్పుకో, ప్రభు కొరకు జీవించాయా, నేను బాప్తిసం తీసుకుంటాను ప్రభా, నా జీవితాన్ని మార్చయ్యా, ఈ పునరుద్ధాన దినాన్న నేను ఒక తీర్మానం తీసుకుంటాను, నేను నీ వలె నీ కొరకు బ్రతుకుతాను, నీ రక్తంలో నన్ను కడుగు, నీ రక్తంలో నా పాపాలు కడుగయ్యా, నా జన్మ పాపాలు, నా రహస్య పాపాలు, నా బాల్య పాపాలు, నా విస్తార పాప జీవితాన్ని క్షమించు, కడుగు, శుద్ధి చేయి అని నీవు ఒక తీర్మానం తీసుకొనగలిగినట్లయితే నిత్య రాజ్యంలో దేవుడు మనకు స్థానం ఇస్తాడు. దేవుడి మాటల్లో మనం వినికిడిలో దీవించును గాక. ఆమేన్.